చైర్స్ సౌండ్ చేయకుండా నమస్కారం. మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ఈ మధ్యన అనేకమైన ఉత్తరాలు రాస్తాను. ప్రజలేమో సమస్యలు తీర్చండి అని చెప్పి నేను ప్రజాప్రతినిధి ఎన్నుకుంటే ప్రజల సమస్యలు తీర్చడానికి బదులు ప్రజల సమస్యలను తీసుకెళ్ళి ప్రభుత్వం దగ్గర విన్నవించుకొని ప్రభుత్వం ద్వారా ఆ పనులను చేయించి ప్రజల యొక్క అవసరాలను తీసుకునే బాధ్యత ప్రజలు తనకు అప్పగించారు. కేవలం కేటీఆర్ గారు ఏం చేస్తుందంటే ఉత్తరాలు రాస్తున్నాయి. దానికి ఉత్తరం ఎందుకంటే నామోచితనం ఉన్నట్టుంది. ఆయన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమస్యలు విన్నవించి మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ సమస్యలు విన్నవించి వాటిని ఆ సమస్యను పరిష్కరించాలని కోరడం ఒక ప్రజాప్రతినిధిగా తన ధర్మం. ఎంతసేపు ఆరోపణలు చేయడం, ఆరోపణలు చేసి అందులో ఏదో కోడిగుడ్డు పైన ఈకెక్కాల రకంగా అనేకమైన ఆరోపణలు చేసుకుంటూ పోతుంది. నిన్న మొన్న ఉత్తరం రాసిండు. ఏమని రాసిండంటే సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన నేత కార్మికుల ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఉత్తరం రాసింది. దీనికి ఆద్యుడు ఎవరిక్కడ? ఈ సమస్యకు మూల కారణం ఎవడనే సంగతి ఆయన మర్చిపోయినటువంటి అలాగే. ఆ సమస్యకు మూల కారణం ఈ ప్రాంతానికి గత 10 సంవత్సరాలుగా మంత్రిగా ఉండి నీవు పెట్టిన పీడనే తప్ప ఇంకోటి కాదు. అది ఇలా బంగారు తెలంగాణ పేరు పైన తెలంగాణ ప్రజల బతుకులన్నీ కూడా ఆగం చేసి ఇవాళ వాళ్ళ బతుకులను ఛిద్రం చేసిన ఘనత నీకు దక్కింది. ఇక్కడ ముఖ్యంగా మీరు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ బతుకమ్మ తీరుల పేరిట ఇలా సిరిసిల్ల పద్మశాలి బతుకులు ఆగం చేసి వాళ్ళను బజారు పేరు చేసిన ఘనత నీకు దక్కింది కదా. దాన్ని మరిచిపోయి ఇవాళ ఇప్పుడు కూడా వాళ్లకు ఇవ్వాల్సిన బకాయిలను ఇవ్వకుండా సకాలంలో ఇవాళ 275 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది నీ ప్రభుత్వం, నీ ఘనత. ఇవాళ దాన్ని మరిచిపోయి ఇలా బకాయిలు ఇవ్వట్లేదు అని ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులోకి నెట్టింది నువ్వు, నీ నాయన, నీ బావ కలిసి నెట్టింది కదా. మీ ప్రభుత్వ పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులోకి నెట్టితే ఇవాళ సంవత్సరానికి 70,000 రూపాయల కిస్తులు మేము కడుతున్నాం. ఇవాళ నువ్వు చేసిన అప్పులకి నువ్వు తాగి తందనాలాడితే దానికి అప్పులు ఇవాళ ఆ అప్పులకు కిస్తులు మేము కడుతున్నాం. ఇవాళ ఇవన్నీ మర్చిపోయి ఇవాళ నీతి వాక్యాలు ఇస్తూ గురువింద గింజ సామర్థ్యం చెప్తూ ఉత్తరాలు రాసి ఇవాళ ఏదో దురుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ నీవు చేసిపోయిన అప్పును ఇవాళ ఇక్కడ కష్టాలు చూడలేక ప్రభుత్వంగా మా బాధ్యతగా మేము వహించి ఇవాళ 110 కోట్ల రూపాయలు మేము ఇవాళ విడుదల చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే ఇంకా వాళ్ళకి రావాలో బకాయిలు వాటిని కూడా ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు చాలా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. మీరు చేసిన అప్పులకు కిస్తులు కట్టుకుంటూనే ఇవాళ మేము ఇవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ ముబ్బడిగా ఈ ప్రాంతాన్ని ఇవాళ దోచుకున్నాడు. ఇవాళ ఆ దోచుకున్నాడు ఈ ప్రాంతంలో ఉన్న పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్టలేయాల. మరి ప్రజలకైనా సహాయ సహకారాలు అందించినామంటే ప్రజలకు అందించిన పాపాన పోలే. ఇలా బతుకమ్మ జిల్లా పేరు మీద పద్మశాలిల బతుకులు బాగు చేస్తా అని చెప్పి వాళ్ళ బతుకును బజారు పాలు చేసి వాళ్ళని అప్పుల పాలు చేసి ఇలా ఆగం చేసిందంతా నువ్వే. ఇవాళ కరెంటు బిల్లు, పద్మశాలీలు పవర్ రూమ్ తగ్గివాల్సిన బిల్లులను ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ దీన్ని కేటగిరీ 4 కింద వివరించి ఇవాళ వాళ్ళకు ₹4.50 అంటే అందులో సబ్సిడీ 50% ఇస్తే ₹2.25 కట్టుకుంటే వాళ్ళు పవర్ రూమ్స్ నడిపిస్తున్నారు. ఇవాళ నీవు పెద్ద పటాతోపం చూపించి అలా బతుకమ్మ చీరల పేరిట మీ బతుకులు బాగు చేస్తా అని చెప్పి కేటగిరీ 4 నుంచి కేటగిరీల 3లోకి మార్చి ఎస్ఐ యూనిట్ కింద మార్చి ఆ యూనిట్ల ధరను ₹7.75 పెంచిన ఘనత నీది. వల్ల అవి కట్టలేక ఇలా కోట్ల రూపాయలు బకాయిలు పడి ఇవాళ వాళ్ళందరూ కూడా పవర్ రూమ్స్ అమ్ముకునే పరిస్థితి ఇవాళ దిగజారిన వాళ్ళందరూ.
దీనికి పుణ్యము, ఈ పుణ్యం అంతా నీది కాదా అని చెప్పి నేను అడుగుతుంది కదా. ఇవాళ పైపెచ్చు ఇవాళ దొంగను అడగాలాడుతూ ముసలి కన్నీరు కాస్తూ మీదికే ఉత్తరాలు రాస్తా ఉన్నాడు. ఇవాళ నీ ఆయామంలో జరిగినన్ని ఆత్మహత్యలు ఎక్కడ జరగలే. ఆత్మహత్యలు జరిగితే వాటన్నింటిని కూడా పత్రికల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి రానియకుండా, ఇలా పంచనామాలు కూడా చేయించకుండా, ఇలా ఎవరైతే వలస కూలీడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ ఉరితాళ్ళు కోసి ఇలా పోలీసు పహారాలో ఇవాళ వాళ్ళ ఇళ్లకు పంపింది వాస్తవం కాదా అని నేను అడుగుతుంది. ఇవాళ మేము వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాస్వామిక హక్కులు వచ్చినాయి, పౌర హక్కులు వచ్చినాయి, ఇలా పత్రికా స్వేచ్ఛ వచ్చింది. కాబట్టి మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అన్నింటినీ కూడా అందరికీ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కల్పిస్తే మీరందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఇవాళ లేకుంటే నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? నీ హయాంలో ఒక్కసారి ఇవాళ నువ్వు ఆకలింపు చేసుకో అని చెప్పి ఇవాళ కేటీఆర్ని అడుగుతుంది. ఇవాళ నీ హయాంలో ఇవాళ మాట్లాడనిచ్చినవా? నేరళ్ళ ఘటన పైన దళితులు నిరసనలు జరుపుతా అంటే వాళ్ళ టెంట్లు ఊడబెడికిచ్చిన ఘనత నీకు దక్కింది ఆ రోజు. ఇవాళ అది సభ్య సమాజం సిగ్గుతో తలదంచుకునే విధంగా ఆ సంఘటన జరిగితే నిమ్మకు నీరెత్తనట్టు నువ్వు నీ అయ్య కూడా నోరు పెద్ద పెద్దలు ఉన్నారు. నేను కూడా చాలా మంది మీకు ఇంటి మీకు కూడా 35, 40, 45 ఉంటారు. లేదు కదా 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు కాగానే ఎక్కడన్నా 30 ఎకరాలు 36 ఎకరాల భూమి కొన్నావే నువ్వు? మీ నాయన కొన్నాడా? మీరు కొన్నారా? మరి నేను గదే అడిగిన, వాడెవడో పెడతాడు నా అంత చూస్తా అని చెప్పి. అంటే ఇటువంటి సంస్కారాన్ని నువ్వు నేర్పుతున్నావు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కులు ఉంటాయి. చట్టం నాకు కొన్ని పరిధులు ఇచ్చింది, హక్కులు ఇచ్చింది. ఆ హక్కులను నేను చేసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. వాటిని నేను క్వశ్చన్ చేసుకున్నాను. నేను అప్పుడు ఏదైనా ఫోన్ ట్యాపింగ్ కింద నేను కాంప్లైంట్ ఇస్తే నా మీద పరువు నష్టం చేస్తాను. పరువు ఉన్నోళ్ళు నష్టం మీద దావా ఎత్తంటే పర్వాలేదు. పరువు ఉన్నోళ్ళు నా మీద పరువు నష్టం దావా ఎత్తంటే పర్వాలేదు. నాకు నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇవ్వగానే నేను దానికి నోరు ఇచ్చిన, రిప్లై ఇచ్చిన, మళ్ళీ నోరు మూసుకున్నాను. ఇలా పేపర్లలో పడాలి, నేను దాని మీద ఒకటి వెయ్యాలి, రేవంత్ రెడ్డి ఇంతోడని తిట్టాలి, అంతోడని తిట్టాలి. నువ్వెంతున్నావు? నువ్వు ఇంత ఎగిరితీవి అంత ఎగిరితీ ప్రజల్ని ఏడబెట్టింది తెలిసి. నేను అనేది ఏంటంటే ఇవాళ ఇది రాజకీయ జీవితం. నిజ జీవితాల నుంచి ఎవరైనా కూడా దూరంగా ఉండకూడదు. రాజకీయ జీవితం ఉంటుంది, ఎవరికి కొన్ని రోజులు వస్తుంది. వచ్చినప్పుడు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమన్నాం. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అందరం ప్రజలకు మనం అందరం కూడా దాసోహం అనాలి, ప్రజలకు మనం అందరం కూడా బాధ్యతలు ఉండాలి. అంతేగాని ఇవాళ ఎగిరి పడితే మిడిసి పడితే అయ్యేది ఏం లేదు. ఇవాళ ఇప్పటికైనా కేటీఆర్ గారు తన వైఖరి మార్చుకోమని చెప్తున్నాడు. ఇవాళ వైఖరి మార్చుకొని వాస్తవాలకు దగ్గర నడుచుకోమని చెప్తున్నాను. ప్రజలేదో తప్పు చేసినట్టు, ప్రజలు మమ్మల్ని లోడించిండ్రు, ప్రజలే తప్పు చేసిండ్రు, దానికి ప్రజలే బాధ్యత వహించాలి. మేమెందుకు చేయాలంటే ఇవాళ కూడా ఇక్కడ నువ్వు స్థానికంగా నువ్వు ప్రజాప్రతినిధి, ప్రజా సమస్యలు తీర్చలేనప్పుడు ప్రజాప్రతినిధి జీవితం నుంచి తప్పుకోవాలని నేను డిమాండ్ చేయట్లేదు. అది నీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలకు మధ్యలో లేనప్పుడు, ప్రజా సమస్యల పట్ల నువ్వు స్పందించినప్పుడు, ప్రజల సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు నీవుగా ఆత్మవిమర్శలు చేసుకోవాలి.